పాటు ఏ కారణం లేకుండా దాన్ని పక్కన పెట్టడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఆయన ఒక్కటే చేస్తే మిగతావి ఏమవుతుంది? కాబట్టి ఈ చిరుబురుల వెనక రాజకీయ సంకేతాలు ఏవో ఉన్నాయి. కొన్ని తలలు అయితే తెగబోతున్నాయి, కొన్ని తలలు రాబోతున్నాయి అనేది అయితే స్పష్టమవుతుంది. సీనియర్లకు బహుశా పెద్దగా అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. నాకున్న సమాచారం ప్రకారం ఉన్న సీనియర్లను కూడా తప్పించడానికే టీడీపీ నాయకత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా చాలామంది లోకేష్ కంటే చిన్నవాళ్ళు ఉన్నారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇంకా ఏమాత్రం సీనియర్లు, వాళ్ళ పని కూడా బాగాలేదు, వాళ్ళ మీద ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆ ఫిర్యాదులన్నీ బయటికి చెప్పకపోయినా ఒక మాట చంద్రబాబు గతంలో చెప్పారు, నిన్న కూడా చెప్పారు, మీ గురించి నా ప్రతి విషయం నా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఎవరు అంటున్నారు, గతంలో ఆయన ఎక్కువగా నివేదికలు, అధికారులు వీటి మీద ఆధారపడుతుండేవాళ్ళు పేపర్ మీద. ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా తనుగా సర్వేలు అవన్నీ చేయించి తెప్పించుకుంటున్నారు. ఇది రిలేయింగ్ ఆన్ అన్నింటినీ ఉపయోగిస్తున్నారు అని కూడా. కాబట్టి అంటే ఇక్కడ ఒక అంశం ఏమంటే ప్రతిపక్షాలు విమర్శ ఇవన్నీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కూడా ఇలా చెప్పడం అన్నది కొంత ఆమోదించడం కింద లెక్క. దిద్దుకోవాల్సింది ఉంది, పరిస్థితి బాగాలేదు అనేది అయితే ఆమోదిస్తున్నారు అనమాట. సరే, అమరావతి బిల్లు రివర్స్ రైతులకి అమరావతి గురించి, అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనే దాంతో బిల్లు రావాలి, ఈసారి వస్తుందని చాలా చెప్పారు. రెండోది రాకపోతే ఏమవుతుంది అంటే అక్కడ ఒక ప్రశ్న ఉంది. చాలామంది విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాకేమవుతుంది ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని గతంలో చంద్రబాబు చెప్పేవాళ్ళు. సింగపూర్లో కూడా ఆయన చెప్పారు. అంటే అలా అయితే మేము వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళు దాన్ని కొంచెం ఇటు తిప్పారు. అంటే ఇప్పుడైతే మటుకు రైతులు ప్రజలు అడుగుతున్నారు, మళ్ళీ ఈ ప్రభుత్వాలు మారుతాయి కదా, ఎవరు ముఖ్యమంత్రి ఎవరు కాదు అనే విషయం అలా ఉంచి ముఖ్యమంత్రులు మారినప్పుడు అంతా ఈ వైఖరి మారిపోతే, రాజధాని కూడా మారిపోతే ఏం జరుగుతుంది? మాకు కష్టం కదా, మా దగ్గర భూమి తీసుకున్నారు, రెండవది మొత్తం గ్రామాలు అవన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి, ఈ సమస్య వస్తుంది. కాబట్టి పార్లమెంట్లో ఒక చట్టం చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే అంశం ఒక్కసారి కనుక అక్కడ పెట్టేస్తే ఇంకా ఎవరు పడితే వాళ్ళు మార్చడానికి వీలు లేకుండా ఉంటుంది. పార్లమెంట్ చట్టం అంతిమం కాబట్టి అందుకని అటువంటిది పెట్టండి అన్నారు. గతంలో పెట్టలేదు. వైసీపీ వాళ్ళు అసలు 3 రాజధానులు అంటే ఆ ప్రశ్న లేదు. తెలుగుదేశం అప్పుడు ఎన్డీఏలో అప్పుడు కూడా ఉంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నా కానీ అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు దాన్ని చేరుస్తాము అన్నారు, అలాగే నిధులు కూడా సమకూరుస్తామన్నారు. కానీ నెమ్మదిగా అదో కబురు కదా, మెల్లగా చెప్పినట్టు నిన్న బయటకు వస్తున్న సాధ్యం ఏంటంటే ఈసారి సమావేశాల్లో అయితే ఆ బిల్లు ఉండే అవకాశం కనిపించడం లేదు. దీనికి సాంకేతికమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అప్పుడు ఏమన్నారు, విభజన చట్టం 522A ఏదో సంథింగ్ 52లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది అనే అంశాన్ని చేరిస్తే ఇది పర్మనెంట్గా పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగం అయిపోతుందని అప్పుడు భావించారు. ఆ విధమైన లీక్లు, ఆ విధమైన బ్రీఫింగ్లు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య అంటే 2014 నుంచి 2024 వరకు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు, ఒక రాజధాని ఉన్నప్పుడు ఇంకోటి రాజధాని ఇదే ఉండాలని చెప్పడం అనేది ఎలా కుదురుతుంది? కాబట్టి 2014 అన్నదాన్ని యథాతథంగా సవరణ చేయటం, అంటే అపాయింటెడ్ డే నాడే, అంటే అప్పుడు అన్న మీకు గుర్తుంటుంది, అపాయింట్ డే ప్రకటన వెలువడే రోజు, అపాయింట్ డే రోజే అమరావతి పేరు పెట్టడం కుదరదు. ఓకే, కుదరదు. మరి ఎప్పుడు పెట్టాలి? ఇప్పుడు 2024 నుంచి గెలిచారు కాబట్టి అప్పటి నుంచి పెడితే బాగానే ఉంటుంది, సరే అప్పుడు పెడదాము. కానీ 2024 పెడితే ఈ మధ్యలో పెట్టిన ₹1,000 ఖర్చు ఏం చూపించాలి? కాబట్టి అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే అది కొనసాగుతూ ఉంది తప్ప అదేదో కొత్తగా వచ్చింది కాదు. కాబట్టి ఇది ఒక లీగల్ ట్యాంగిల్, ఒక న్యాయపరమైన ఒక చిక్కుముడిగా ఇది మారింది. ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి? పైగా ఇంకోటి, మన రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర రాజధాని ఫలానాది అని చెప్పే అవసరం లేదు. రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. నిజానికి చెప్పాలంటే వర్మ, ఒరిస్సా రాష్ట్రం దేశంలో అన్నిటికంటే ముందు భాష ప్రాతిపదిక మీద 1936లో అప్పుడే ఏర్పడింది, 46లోనూ 10 ఏళ్ల పాటు రాజధాని తేళ్ల కటక, భువనేశ్వర ఈ విషయంలో 10 ఏళ్ళు. అలాగే ఉత్తరాఖండ్ రాజధాని కూడా అక్కడ బాగా ఉన్నంతలో అభివృద్ధి చెందిన నగరాన్ని పెట్టాలా, ఇంకోటి పెట్టాలని వాళ్ళు అలా సాగదీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఆ సమస్య లేకపోయినా కేంద్రం దాని మీద కేంద్రం చేయాలని కూడా ఉంది. అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రత్యేక పరిస్థితి ఏమంటే కేంద్రం నిర్మాణంలో భాగం పంచుకోవాలని, ఇది రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో రాష్ట్ర శాసనసభ నిర్ణయించుకోవడమే.
కానీ ఇక్కడ కేంద్రం సహాయపడాలన్నప్పుడు పార్లమెంట్ వస్తుంది. అందుకని తప్పకుండా అమరావతి రాజధానిగా ఉంటుంది అని పార్లమెంట్ చేయడంలో ఏం సమస్య లేదు. కానీ దీనికోసం ప్రత్యేకమైన బిల్లు తేకుండా ఉన్న పునర్వ్యవస్థీకరణ చట్టానికే సవరణ, రీఆర్గనైజేషన్ యాక్ట్కే సవరణ చేయాలంటే ఎలా చేయాలి అనే సమస్య వచ్చి అది వెనక్కిపోయింది. వెంటనే నిన్నటి నుంచి మీడియాలో, మరీ ముఖ్యంగా వైసీపీ మీడియాలో బిల్లు వెనక్కిపోయింది, అన్ని రివర్స్ కొట్టింది, ఇటువంటివన్నీ వాళ్ళు మొదలుపెట్టారు. అది ఒక విధంగా ప్రభుత్వానికి కేంద్రంలో అంత పలుకుబడి అది వచ్చేసింది, అయిపోయింది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వెనక్కిపోతే మళ్ళీ ఎప్పుడు ముందుకు వస్తుంది అని. సో దాంతో ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి, ఈయన అమరావతి కోసం చంద్రబాబు నియమించిన 3 సభ్యుల కమిటీలో కూడా ఈయన సభ్యుడు. సో ఈయన చెప్తూ ఉన్నారు, ఈ సమావేశాల్లో కానీ వచ్చే సమావేశాల్లో కానీ తీసుకొస్తాం, దీని మీద విష ప్రచారం చేయడం బొత్తిగా అనవసరం, కానీ స్పష్టత లేదు. నిజంగా మళ్ళీ ఇదే ప్రశ్న వస్తుంది వర్మ, రాజధాని గురించి అమరావతి గురించి ఇంత బుర్రబద్దలు కొట్టుకుంటుంటే 18 నెలల్లో దానికి సంబంధించిన స్పష్టత కోసం కాస్త కూడా ప్రయత్నం జరగలేదా, మాట్లాడుకోలేదా దాని గురించి? కేంద్రం రాష్ట్రం ఇప్పటికైనా మాట్లాడుకుంటారా? ఇవన్నీ సందేహాలు పెంచుతాయి. దీనికి తోడు మీరు అన్నట్టుగా రైతుల సమస్యలు, ఈరోజే అది ఆ వార్త కూడా ఏమని, అమరావతి CRDA కార్యాలయంలో రైతుల సమస్యలు వినడానికి ఒక ప్రత్యేకమైన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తారట. అంటే 18 months తర్వాత గ్రీవెన్స్ సెల్ రోజు వినాల్సినంత పరిస్థితి ఉందంటే ఇది ఒక సమస్య, ఇది కూడా ఉత్పన్నమవుతుంది. ఇంకా మూడోది, భూములు ఇచ్చిన ప్రపంచ బ్యాంకు కూడా నిధులు ఇచ్చింది కదా, ప్రపంచ బ్యాంకు ఇచ్చాక షరతులు. ప్రపంచ బ్యాంకు బృందం మొన్న పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుంది. వాళ్ళు ఇవన్నీ మేము CRDAతో మాట్లాడతామని బ్యాంకు ప్రతినిధులు కూడా హామీ ఇచ్చారు. ఈ లోపల రైతులకు ఇచ్చిన భూముల్లో కొన్ని, ఉదాహరణకు తుళ్ళూరు దగ్గర అవి చెరువులో ఉన్నాయి, ఇవ్వనివే ఇంకా ఇవ్వలేదు. 1200 మందికి ఇప్పటికీ రిజిస్టర్ చేయాలి, అదొక సమస్య. కానీ ఇచ్చినవి కూడా సరిగ్గా లేవు, మొదటి ఉన్న పరిస్థితి వేరు, తర్వాత వేరని. ఇట్లా రైతులకు సంబంధించిన అంశాలు కొత్త రూపాల్లో ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న వాటిని మళ్ళీ కట్టడానికి ప్రాధాన్యత ఇవ్వడం కంటే రైతులకు సంబంధించిన అంశాలు చుప్తాగా ఏమాత్రం లేకుండా పరిష్కరించడం చాలా ముఖ్యం అనే అభిప్రాయం, ఒక అసంతృప్తి అయితే అక్కడ గట్టిగా వ్యక్తమవుతుంది. తాజాగా 2వ దఫా 16,000 ఎకరాల మలి దఫా భూ సమీకరణ అన్నది కూడా కనిపించని ఒక విధమైన అసంతృప్తి, అశాంతిగా దారితీస్తూ ఉంది. ఇందులో అతి ముఖ్యమైన దేనికి, విమానాశ్రయానికి. గన్నవరం విమానాశ్రయానికి 5,000 ఎకరాలు తీసుకున్నారు కదా, దాన్ని అభివృద్ధి చేస్తే చాలా దగ్గరలోనే ఉంటుంది కదా CRDA ప్రాంతంలోనే. ఈరోజు ప్రశ్నలు వస్తున్నాయి, చూడాలి మరి. ఇక్కడ క్షేత్రస్థాయిలో సమస్యలు, ఆర్థిక అంశాలు అలా ఉండగా ఇప్పుడు బిల్లు కూడా మళ్ళీ వెనక్కిపోతూ ఉంది. బహుశా ఇది మళ్ళీ సమావేశం అంటే చూడాలి ఇంకా ఎట్లా జరుగుతుందో. దీని మీద కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. సార్ వివేకానంద కేసు ట్విస్ట్, 4 రోజులు డెడ్ లైన్. వివేకానంద రెడ్డి కేసు ఇది ఒక ఎడతెగడం లేదు. 2019 ఎన్నికలకు ముందు నుంచి మళ్ళీ